అధ్యక్షులు వీరమోహన్ గారు, వేదికమైనటువంటి భాస్కర్ గారు, మన ప్రెసిడెంట్ రాజ్కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరు నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఐక్య వేదిక కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అందరికీ ఎన్నికైనటువంటి కొత్త కమిటీ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, తర్వాత కోశాధికారులు, జిల్లా యువజన విభాగం అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా మీ అందరికీ నన్ను నోటీసులో ఒకటి పెట్టాలనుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చేనేత కార్మికులు ఆకలి చావులతో చనిపోతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల విషయాల్లో వీరమోహన్ గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, సమస్యల మీద ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్లు అన్ని చేస్తున్నటువంటి వైనం ఉన్నది. ఇంకా ఈ కార్యక్రమాలు పెంచాలి. మనకు ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేటటువంటి మార్గంలో మీరందరూ కూడా మీ ఐక్య వేదిక కొత్త కమిటీ, నూతన కమిటీ బాగా పనిచేయాలని కోరుకుంటూ, మీరు పనిచేసేటటువంటి విధానంలో లీగల్ సమస్యలు, మంచి చెడు, ఏ రకమైనటువంటి సమస్యల విషయంలో కూడా మీ న్యాయవాదిగా మీ రాహుల్ భాస్కర్ ఎప్పుడు అందుబాటులో ఉండడాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా. ముఖ్యంగా చాలామంది చేనేత కార్మికులు ఇండ్లు లేక, లేదు పెన్షన్లు రాక, వృద్ధాప్య పెన్షన్ రాక, వితంతు పెన్షన్ రాక, ఇండ్లు లేక, లేదు యువతి యువకులు ఉద్యోగాలు లేక రకరకాలుగా బాధలు పడుతున్నటువంటి వ్యక్తులను మీరందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వాటికి మీరు అప్లై చేయించండి. పెన్షన్లు అప్లై చేయించండి. వితంతులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, లేదు వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్లు కూడా మీరు అప్లై చేయించండి. ఎక్కడైనా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలలో మన వాళ్ళకు రావాల్సిన ఇల్లు రాకపోయినా, పెన్షన్ రాకపోయినా, అభివృద్ధి కార్యక్రమాలలో మన వాటా మనకు రాకపోతే మీరు అప్లై చేసి మన ప్రెసిడెంట్ గారి ద్వారా మాకు పంపండి. మేము కేసులు వేస్తాం. మెడల్ మంచిగా సరే మీకు రావాల్సినటువంటి హక్కులు, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పించేటందుకు గాను నేను మీ అందరికీ అందుబాటులో ఉంటానని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సెలవు. నమస్కారం.